ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నా చేతిలో ఉన్న చిలకను తాకి ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ నెల 30 తారీఖు లోపు నీకు జరిగేది ఇదే బిడ్డ. నీ జీవితంలో ఇది జరగబోతుంది. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మిగిలిపోతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నేను చెప్పే మాటలను ఒక్కసారి గమనించు బిడ్డ అని చెప్పి అమ్మవారు మనకు ఒక సందేశాన్ని చెప్తూ ఉన్నారండి. ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా అండి, నా ఫ్రెండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యతో ఉన్నారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అన్నమాట. చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఆ రోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఈ వీడియో నేను విన్న దానికి తగ్గట్టుగా నాకు ఒక రిలేటెడ్గా అనిపించింది. దాని ప్రకారంగా నేను దానిలో మీరు చెప్పిన విధంగా నేను చేసుకున్నాను. చాలా మంచి జరిగింది. నా జీవితంలో ఎంతో మార్పు జరిగింది. ఒక్కసారిగా నేను ఒక మార్పు అనేది చూడగలిగాను అని చెప్పి ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్నారండి. మీకు కూడా బాబావారు ముందుగా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఏది మంచి ఏది చెడు ఫలానా అని చేయవచ్చు, ఫలానా పని చేయడానికి ఇది సరి అయిన సమయం కాదు అని అమ్మవారు మనకు ముందుగా తెలియజేస్తూ ఉంటారండి. అలాగే ఒక భక్తుని విషయంలో అమ్మవారు తెలియజేస్తున్న ఒక విషయం ఏంటి అని అంటే కనుక, ఈ నెల 30వ తారీఖు లోపల నీ జీవితంలో జరగబోయే అద్భుతం ఇదే. ఇది నీ తల్లి నీ దుర్గమ్మను పదే పదే ఒక భక్తురాలకి తెలియజేస్తూ ఉన్నారండి. కానీ ఆ భక్తురాలు చేసిన పని ఏంటి అంటే, మనం ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్న ఒక ఊర్లో అండి అమ్మవారి భక్తులు ఉన్నారు. అతను ఎప్పుడు కూడా అండి ప్రతి నెల 1వ తారీఖు అవ్వగానే అమ్మవారి గుడికి వెళ్ళడం, అమ్మవారికి ఒక అర్చన చేయించడం, అక్కడ ఏదో ఒక చిన్న కొబ్బరికాయని కానీ లేదంటే కొట్టుకుని ఏదో ఒక చేసుకుని ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ పరిహారాలు ఆయన ప్రతి నెల కూడా 1వ తారీఖు రాగానే చేస్తూ ఉంటారన్నమాట. ఎందువల్ల అతనికి ఒక నమ్మకం. ప్రతి నెల మనందరం కూడా ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళినా ఎన్నోసార్లు తెలియచేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎప్పుడు కూడా అమ్మవారి గుడికి వెళ్ళినా శుక్రవారాల్లో అట్లాగూ ఎందుకు పరిహారం చేస్తూ ఉంటాము. ఆ నెల అంతా కూడా మనకు కొంచెం ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరగాలి అని చెప్పి మనం ఎలాంటి పరిహారాలు అయితే చేసుకుంటూ ఉంటాం మంచిదండి అని ఆ రోజు అలాగే గుడికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు పూజలు పరిహారాలతో పాటు అండి అక్కడ ఒక చిన్న పిల్లలకి అన్నదానం చేస్తూ ఉంటే కనీసం ఒక 10 మందికైనా సరే అతని వల్ల అయినంత వరకు బయట హోటల్లో కొని తీసుకొచ్చి కొంతమందికి అయితే భోజనాలు ఇస్తూ ఉంటారని పంచిపెడుతూ ఉంటారనమాట. అతను ఇలా ప్రతి నెల అతనికి జరుగుతూ ఉంటుంది. ఒకసారి అతనికి ఏమైంది అంటే, అతనికి ఒక చోటు అనేది ఉన్నదనమాట. ఒక ల్యాండ్ చాలా వరకు చాలా పెద్ద ల్యాండ్ ఉందన్నమాట. ఆ ల్యాండ్కి తనకు లాభాలు రావట్లేదని చెప్పి ఆ ల్యాండ్ అమ్మేయాలని అతను అనుకుంటూ ఉంటారు. అలా అమ్మేయాలని అనుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది అతనికి. అంటే ఈ నెలలో నీకు 30వ తారీఖు లోపల జరగబోయేది ఇదే అని చెప్పి అతను అనుకుంటూ ఉంటారు. సరే నేను ఎప్పుడు కూడా ఇలాగే ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉంటుంది కదా, అది జరుగుతుందా లేదా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపు ఏమవుతుంది అని అంటే, ఆ ల్యాండ్ అమ్మాలని చెప్పి అనుకుంటున్నారు కదా, ఆ ల్యాండ్కి ఒక రేట్ అనేది వస్తుంది. అది చాలా తక్కువగా అడుగుతారనమాట. అతను కంగారు పడిపోయి నాకు అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అతను ఒక ల్యాండ్ని పెట్టుకుని ఉంటాడు. ఇంకా అలాగా అతను స్టార్ట్ చేస్తూ ఒకవేళ లాభం వస్తుందా లేదా, అసలు ల్యాండే నాకు రేటు రావడం లేదు, ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అసలు లాభాలు ఉంటాయా లేదా అన్న భయంతో అతను అమ్మేయాలనుకుంటూ ఉంటారండి. కొన్ని అంటే ఉంటాయి కదా ఎకరాలు అని చెప్పి అలాగా చాలా పెద్ద ల్యాండ్ అనమాట. అలా అమ్మకూడదని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నల నుంచి వచ్చిన ఆస్తి అన్నమాట అది అతనికి. అలా ఎన్నో నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి అది అమ్మేయడానికి. అమ్మవారి దగ్గర నుంచి కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది, ఇలాగ మంచి జరగబోతుంది నీకు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. అతను ల్యాండ్ సేల్స్కి పెట్టేస్తారనమాట. వట్టి పెట్టుకోమని అమ్మవారి కొంచెం సిగ్నల్స్ ఇస్తున్నా కూడా పలానా రేట్ అడుగుతున్నారు అది అన్నప్పుడు, సరే
ఏదో ఒక రేటు ఇచ్చేద్దాంలే మనం అనేసి అతను ఆలోచిస్తూ ఉంటారు. అలాగ ఫైనల్‌గా ఏమవుతుంది అనంటే కొంత రేట్ అనేది అతను వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంతకు కొంటాము అని చెప్పేసి అంటే అది వాళ్ళు తక్కువగా అడుగుతున్నారు. వాళ్ళు చాలా లాభాలు దాంట్లో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ లాభాలు పొందగలనన్న ఆలోచనతో రేటుకి అడుగుతున్నారు. ఇతను ఇచ్చేయాలన్న ఆలోచన ఉంది కదా! ఇతను కూడా అమ్మవారి దగ్గర చెప్పిన విషయం అనేది ఆ నెలాఖరు వరకు గనక ఆగితే అది ఒక నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా మిగిలిపోతుంది అని అమ్మవారు చెప్పినా కూడానండి అతను కంగారు పడిపోయి నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఆ అమౌంట్ పెట్టి దీంట్లో నాకు పెద్దగా లాభాలు ఉండట్లేదని చెప్పి కంగారు పడిపోయి అతను ఆ అమౌంట్‌కి ఆ ల్యాండ్‌ని సేల్ చేసేయడం అనేది జరుగుతుంది. జరిగిపోయింది. ఇంకా కొంచెం రోజుల వరకు మట్టుకు గనక ఆలోచించి వెయిట్ చేసి ఉంటే గనక అతనికి జీవితంలో జరగబోయే అద్భుతం అనేది ఎలా ఉండేది అని అంటే అండి, అతను నిజంగా ఆ ల్యాండ్‌లోనే అతనికి ఒక రియల్ ఎస్టేట్ గనుక స్టార్ట్ చేసి వచ్చి ఉంటే కనుక చాలా మంచి లాభాలతో అతను పైకి వచ్చి ఉండేవాడండి. అంత మాత్రమే కాదు ఆ ల్యాండ్ రేట్ అనేది ఒక నెల, 2 నెలలకి అతనికి ఎంత లాభం వచ్చింది అని అంటే కొన్ని కోట్ల లాభం అనేది వచ్చేసిందండి. ఆ చోటు మీద వాళ్ళకి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకు కొన్ని కోట్ల మీద లాభం అనేది వచ్చిందనమాట. చాలా పెద్ద ల్యాండ్ కదా మరి అది. అలాంటి ల్యాండ్ చాలా నష్టానికి అతను అమ్ముకున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి మనం అమ్ముకోలేకపోయాము, సరే ఇచ్చేద్దాము అనుకున్న టయానికి ఇలా జరిగింది అని చెప్పేసి బాధపడేదానికంటే మనం ఇంకొన్ని రోజులు ఆలోచిస్తే కనుక ఇంకొన్ని రోజులు అమ్మవారు చెప్పినట్లు ఏదో ఒక రకంగా అమ్మవారు మనకు అడ్డుపడుతూ ఉంటారండి. అంటే మనకి ఏదైనా నష్టం జరగబోతున్నా, ఏదైనా ఒక కష్టం రాబోతున్నా అమ్మవారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం కనుక అబ్జర్వ్ చేసుకుని కొంచెం నిదానంగా కనుక అమ్మ ఎప్పుడు కూడా అండి ఎప్పుడు కొంచెం ఓర్పుగా మన మాటలు కనుక ఈ సమయంలో గుర్తు చేసుకోవాలన్నమాట. మిగతా సమయాల్లో మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సరేలే ఏదో చిన్నదో పెద్దదో అని అనుకున్నప్పుడు మనం ఆలోచించవచ్చు. కానీ ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా అమ్మవారు చెప్పే మాటలకు అర్థం ఉంటుందండి. మనం గనక శ్రద్ధగా ఆ మాటలు నమ్మకం, ఓపికతో, ఓర్పుతో గనక మనం చాలా అవసరం. అలాగా కనుక ఒక్కసారి ఆలోచించగలిగి ఉన్నట్లయితే అతని జీవితమే మారిపోయి ఉండేది కదా ఫ్రెండ్స్. మరి కొన్ని కోట్లకు అధిపతి అయి ఉండేవారు కదా. అలాంటిది తర్వాత తెలుసుకుని ఆ ల్యాండ్ అంత రేటు పోతుంది, ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు కట్టి అమ్ముతూ ఉన్నప్పుడు ఎంతో మంచి వాల్యూతో పోతుంది ఆ రేట్ అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అయ్యో నేను వినిపించుకోలేదే, అమ్మవారి నుంచి కూడా ఎన్నోసార్లు మెసేజ్ వచ్చింది, నేను ఇంకొన్ని రోజులు ఆలోచించేసి వెయిట్ చేసి ఉంటే బాగుండేది అని. ఇలాగే అండి మనలో కూడా ఎవరైనా సరే కనుక మనం ఇలాంటి ఒక ఆలోచనతో ఉంటే మనం ఇంకొన్ని రోజులు ఇంకొక 2-3 రోజులు మటుకు ఈ నెలలో అంటే 30 తేదీ లోపు వరకు కనుక మనం వెయిట్ చేసినట్టయితే అమ్మవారు ముందుగానే మనకు ఒక బిజినెస్ పరంగా కానీ బిజినెస్ కూడా మనకు లాభాలు లేవని వేరే వాళ్ళు వేరుకు అనుకుంటూ ఉంటాం, వాళ్ళ పేరుకు మార్చేయాలని అనుకుంటూ ఉంటాం, లేదంటే మనం అమ్మేయాలని అనుకుంటూ ఉంటాం. మన షాపులు కానీ ఏదైనా సరేనండి ఒక ల్యాండ్ కానీ జరిగితే కనుక కొంచెం వెయిట్ చేయడం అనేది మంచిది అని చెప్పి ముందు జాగ్రత్త కోసం మనకు తెలియజేస్తూ ఉన్నారండి అమ్మవారు. ఈ వీడియో నిజంగా కొంచెం మనం శ్రద్ధ కనుక పెట్టినట్టు కొంచెం వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమ్మవారు చెప్పే మాటల అర్థం అనేది ఉంటుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా. అందువల్ల అలాగని ఎవరైతే కనుక మీరందరూ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అమ్మవారి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. మరలా మంచి ఒక సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరికీ దొరకాలని, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో మనందరం కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. నిజంగా అమ్మవారి సందేశాలను మనం కనుక శ్రద్ధ పెట్టి మనం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఈ సందేశంలో ఉన్న అర్థం, అంతరార్థం మనకు అర్థమైందనే అనుకుంటున్నాను. నిజంగా కొంత సమయం మనం కేటాయించి మనం అప్పటి వరకు వెయిట్ చేసి అమ్మవారు ఇప్పటి వరకు అని చెప్పారు 30వ తారీఖు లోపు అన్నారు కాబట్టి మనం గనక ఇది ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరగాలని నేను కూడా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ అలాంటి నష్టము ఎవరికి జరగకూడదు అని చెప్పి మరొక్కసారి ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.